BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. గాజువాక పంతుల్మేడ బీజేపీ కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగారావు ఆధ్వర్యంలో బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మరియు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు కీర్తిశేషులు పివి చలపతిరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎన్నో ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేసి పార్టీ బలోపేతానికి పివి చలపతిరావు విశేషంగా కృషి చేశారని అన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. పివి చలపతిరావు గారు భారతీయ జనతా పార్టీ కోసం ఎన్నో సేవలు అందించారు. ఆయన హయాంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక సభ్యులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదిగింది. ఆయన చేసిన సేవలో మరులేనివి. ఎమర్జెన్సీ టైంలో కూడా ఆయన ఎవరైతే అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి దొరకకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా పార్టీ కోసం పనిచేసేవారు నిరంతరం. ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి యువత అదేవిధంగా మేమంతా కూడా పనిచేస్తాం సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను 5 ఏళ్ల క్రితం భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆయన ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అదేవిధంగా శ్రీ పెద్దలు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు గవర్నర్ గారు, అప్పుడు మాజీ ఎంపీ గారు శ్రీ అమ్మబాటి హరిబాబు గారు, శ్రీ పిఎన్ మాధవ్ గారు అందరూ కూడా ఆ రోజున జాయినింగ్ కూడా రావడం జరిగింది. మొదటగా శ్రీ పివి చలపతిరావు గారి చేతుల మీదుగా నాకు కడవ కూడా వేయడం జరిగింది. మహనీయుల్ని మేము ప్రతిసారి కూడా విశాఖపట్నం వెళ్ళేటప్పుడు కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకునేవారు. గొప్ప నేత, మంచిగా ఆప్యాయంగా పలకరించేవారు. అందరినీ కూడా కుటుంబ సభ్యుల్లా చూసేవారు. అదే ఆయన యొక్క వారసులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు కూడా భారతీయ జనతా పార్టీలో విశేష సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ గారు. ఆయన ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహనీయులు శ్రీ పివి చలపతిరావు గారి చిత్రపటానికి పూలమాలేసి నివాళులు అర్పిస్తున్నారు. అందులో భాగంగా గాజువాక పార్టీ కార్యాలయంలో మేమంతా ఆయన ఘనంగా నివాళులు అర్పించాం. ఈ కార్యక్రమాన్ని సృష్టించి పెద్దలు గవర్నర్ జిల్లా కార్యదర్శి గారు